గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఛానల్. ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే జనరల్గా మనం ఇతరులతో మాట్లాడాలి. ఇతరులతో ఎలా మాట్లాడుతుంటాం? మనం ట్రైన్ జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీలో మనం ఒకరికొకరు పరిచయం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జర్నీ చేస్తున్నాను, నా పేరేంటి? రవి. సో నేను ట్రైన్లోకి వెళ్ళాను, కూర్చున్నాను. అప్పుడు ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ రవి. హాయ్ సార్. మనం మీ ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాం, హాయ్ సార్, నేను పరిచయం చేసుకున్నాను. హాయ్ సార్, మై నేమ్ ఇస్ రవి. అతనేమంటాడు? శశి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శశి. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నేను అడుగుతున్నాను, వేర్ ఆర్ యూ గోయింగ్ సార్? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అతనేమంటాడు? శశి, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్గా మనము ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడాలి అంటే ఐస్ బ్రేకింగ్, అంటే మనం అలా పరిచయం చేసుకోవాలి, ఆ జర్నీ ఆనందంగా సాగాలి. అంటే మామూలుగా మనము ప్రశాంతంగా కూర్చోలేం కదా. మనిషి అంటే ఏంటంటే అతను మాట్లాడుతుంటాడు. సో మాట్లాడుతుంటేనే మనకు పరిచయాలు పెరుగుతుంటాయి, మనకు లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది. సో మాట్లాడడం మీరు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చేస్తుంటాం, మనం అడిగాం క్వశ్చన్, వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? శశి, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది? అండ్ యూ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? శశి ఏమంటున్నాడు? ఐఆమ్ గోయింగ్ టు తిరుపతి సార్. నేను తిరుపతికి వెళ్తున్నాను సార్. ఎందుకంటే ఆ ట్రైన్ చెన్నైకి వెళ్తుంది కాబట్టి. రవి, వాట్ డూ యూ డూ సార్? సార్ మీరు ఏం చేస్తారు అంటే మీ పని ఏంటి? శశి, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్ మ్యాన్ని. సో శశి అంటున్నాడు, అండ్ యూ, మరి మీరేం చేస్తున్నారు సార్? ఐఎమ్ ఏ మార్కెటింగ్ మేనేజర్. నేను మార్కెటింగ్ మేనేజర్ని. శశి, వై ఆర్ యూ గోయింగ్ టు చెన్నై? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సార్ మీరు చెన్నైకి ఎందుకు వెళ్తున్నారు? సో మనం క్వశ్చన్ వేస్తున్నాం. అతనేమంటాడు అప్పుడు? సో రవి ఏమంటాడు? సార్ నేను అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మార్కెటింగ్ సార్. సో ఐ హ్యావ్ ఎ మీటింగ్ అట్ చెన్నై. నాకు చెన్నైలో మీటింగ్ ఉంది. సో శశి ఏమంటాడు? వాట్ కైండ్ ఆఫ్ ఎ మీటింగ్ సార్? సో ఇట్ ఈస్ ఎ కంపెనీ మీటింగ్. కంపెనీ మీటింగ్ ఉంది. సో వాట్ డూ యూ డూ ఇన్ ద మీటింగ్? సార్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై ప్రొడక్ట్. నేను నా ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డూ యూ హ్యావ్? సార్ వి సెల్ వేయింగ్ మెషిన్స్. వాట్ కైండ్ ఆఫ్ వేయింగ్ మెషిన్స్? వి సెల్ ప్లాట్ఫామ్ వేయింగ్ మెషిన్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్, వే బ్రిడ్జెస్ అండ్ ఆల్. సో మీరు ఎలా అమ్ముతారు? హౌ డూ యూ సెల్ దోస్? సార్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్. మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. Some they want weigh bridges. Why? Because so lorries and buses, they weigh means what? Weight అక్కడ వెయిట్ చేస్తుంటారు అంటే weighing machine అది. So they need platform bridges. So we supply those bridges. ఎలా? How do you supply? Actually we have a manufacturing company. మాకు ఒక manufacturing company ఉంది. So what's our company name? So మీకు తెలిసి ఉంటుంది, తులామాన్ అని చెప్పి. We have a తులామాన్ company. Right? Do you build your own? Yes sir, we build our own. సో వాట్ ఎవర్ ద సర్వీస్ అంటాడు అతను. అప్పుడు ఏం చేయాలి? సార్ వీ హ్యావ్ ఎ సర్వీస్. వీ హ్యావ్ ఏ సర్వీస్ మేనేజర్స్ ఆల్సో. వీ హ్యావ్ సర్వీస్ పీపుల్ ఆల్సో. సో డూ యూ సెండ్ ద పీపుల్ ఆన్ ద స్పాట్? ఎస్ డెఫినెట్లీ, వై నాట్? సో వీ హ్యావ్ ఏ క్రూ ఆఫ్ టీమ్. లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మా దగ్గర. సో అతను అడుగుతాడు, మీరేం చేస్తుంటారు సార్? నెక్స్ట్ ఏంటి? నేను బిజినెస్ మ్యాన్. వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డూ యూ డూ? సార్ వీ సెల్ ప్రొడక్ట్స్. మీన్స్ వాట్? వి సెల్ FMCG అంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాము. వాట్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అంటే ఎలాంటివి? వి సెల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈటబుల్స్. లైక్ ఎలా? సో ఈటబుల్స్ అంటే ఏంటి? మనం రెగ్యులర్గా తినే గూడ్స్ అంటే ఏంటి? వి సెల్ రైస్, వీట్ అండ్ ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్. కస్టమర్స్కి ఏం కావాలి అవి. వీ హ్యావ్ ఎ జనరల్ స్టోర్. ఏ బిగ్ జనరల్ స్టోర్ ఈస్ దేర్. అంటే హోల్సేల్ జనరల్ స్టోర్ ఉంది. సో హౌ డూ యూ సెల్? From where do you get all these things? So we import all these things from different kinds of parts of this country. Okay. So how much margin do you get? Sir, we get 50% margin. అంటే 50% margin ఉంటుంది. So will you supply to the small shops also? Yes, why not? So they will come to us. We will give them more discount. మేము వాళ్ళకి చాలా డిస్కౌంట్ ఇస్తాము. And what is your profit? Our profit is more than 50%. Oh, great. చాలా మంచి ప్రాఫిట్ ఉంది సార్ మీకు. రైట్. డూ యూ హ్యావ్ ఎనీ బ్రాంచెస్? ఎస్, వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర. దెన్ హౌ డూ యూ సప్లై దేర్? వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వ్యాన్స్. మాకు చాలా వ్యాన్స్ ఉన్నాయి. సో హౌ మెనీ ఎంప్లాయీస్ డూ యూ హ్యావ్? వీ హ్యావ్ 20 to 30 ఎంప్లాయీస్ ఆర్ దేర్. అంటే 20 మంది నుంచి 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో హౌ డూ యూ గివ్ దెమ్ సాలరీ? ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ అవర్స్. అండ్ వాట్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్? సో ట్రాన్స్పోర్ట్ వీ టేక్ యాజ్ కాంట్రాక్ట్స్. ఓకే, మనకు కాంట్రాక్ట్ ఇస్తారా మీరు? ఎస్, వీ గివ్ ద కాంట్రాక్ట్స్. సో దిస్ గోస్ ఆన్. హౌ లాంగ్ హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ బిజినెస్? సార్ మీరు ఎన్ని రోజులుగా బిజినెస్ రన్ చేస్తున్నారు? వీ హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ బిజినెస్ ఫర్ ద పాస్ట్ 30 years. మేము 30 yearsగా రన్ చేస్తున్నాము.
ఇజ్ ఇట్ రన్నింగ్ వెల్? ఎస్, ఇట్ ఈస్ రన్నింగ్ వెల్. ఈ మధ్య ఏమైంది సార్? రీసెంట్లీ వీ హ్యావ్ గాట్ కరోనా. ఇజ్ ఇట్ ఎఫెక్ట్ ఆన్ యూ? ఇజ్ ఇట్ ఎఫెక్టింగ్ ఆన్ యూ? నో సార్, అవర్స్ ఈజ్ ఎ కన్జ్యూమర్ గుడ్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ దిస్. సో ఇలాంటి ఎఫెక్ట్ మా కన్జ్యూమర్ గుడ్స్ పైన లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఈటబుల్స్. డెఫినెట్లీ ద కస్టమర్ హ్యాస్ టు టేక్, అంటే కస్టమర్స్ తీసుకోవాలి ఇక్కడ. సో వై ఆర్ యూ ఇంక్రీజింగ్ ప్రైజెస్? మీరు ప్రైజెస్ ఎందుకు పెంచుతున్నారు? సార్, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. ద ఫాల్ట్ ఈస్, సో ఇట్స్ మార్కెట్ ఈజ్ లైక్ దట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. అండ్ సో రీసెంట్లీ what happened? The petrol prices are going high. That's why the transport is also high. That's why the rates are going high. When will they come down? I can't say, sir. It depends upon the market. It depends upon the international market. When the crude oil rate comes down, then these rates also will come down. So crude oil rate తగ్గితే rates కూడా తగ్గిపోతాయి. Will it happen in the future, sir? Yes. Why not, sir? Definitely. So why in India only this happening? Sir, it depends upon the taxes. You taxes may depend అయి ఉన్నాయి. Whatever the government, sir, governments are running because of these taxes only. Okay, sir, you are right. But whereas it is a problem to common man. Of course, sir, but we have to bear it. మనం సర్దుకొని పోవాలి. Will it come down in the future? Definitely, sir. It will come down in the future. ఇలా మనం కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుండాలి. మనం మాట్లాడుతుంటే మనకు అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ.